మొక్కజొన్న రైతులు ఈ సీజన్లో తీవ్రంగా నష్టపోతున్నారు. అధిక వర్షాలు పంటను పూర్తిగా దెబ్బతీశాయి. నూర్పిడి సమయంలో వరుసగా కురిసిన వర్షాలతో నాణ్యత తగ్గి దిగుబడులు పడిపోయాయి. సగటుగా ఎకరాకు వచ్చే 25-30 క్వింటాళ్ల బదులు ఇప్పుడు 15-20 క్వింటాళ్లు మాత్రమే వస్తున్నాయి. ఇక మద్దతు ధర మరొక పెద్ద సమస్య. క్వింటాకు 2,400 రూపాయలు ఎంఎస్పీ ఉండాల్సిన చోట మార్క్ఫెడ్ కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో రైతులు దళారుల దయమీద నిలిచిపోయారు. వ్యాపారులు క్వింటాకు 700 రూపాయల వరకు కోత వేస్తూ రూ. 1,600, 1,900 మాత్రమే ఇస్తున్నారు. ఇలా ఎకరాకు రైతులు 10-14,000 రూపాయల నష్టంలో కూరుకుపోతున్నారు. అనంతపురం, కర్నూలు, విజయనగరం జిల్లాల్లో 4.52 లక్షల ఎకరాల్లో సాగైన మొక్కజొన్న అక్టోబర్ తుపాను వల్ల గాలులకు నేలకొరిగింది. గింజలు తడవడంతో కోత ఆలస్యం, యంత్ర నూర్పిడికి అదనపు ఖర్చు. మొత్తంగా ఎకరా సాగుకు 35-50 రూపాయల వరకు పెట్టుబడి పెట్టిన రైతులకు పెట్టుబడే రాని పరిస్థితి. మార్క్ఫెడ్ కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడానికి కారణం ఆర్థిక శాఖ నుంచి అనుమతులు రాకపోవడమే. నెలల తరబడి ఫైల్ పెండింగ్లో ఉందని అధికారులు చెబుతున్నారు. దీంతో రైతులు పూర్తిగా ఆశ్రయించబడకుండా మిగిలిపోయారు. రైతుల ఒకే డిమాండ్: మద్దతు ధరకు వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలి. ఆలస్యం చేస్తే రైతు పూర్తిగా నష్టపోతాడు. మొక్కజొన్న వినియోగం పెరిగిన ఈ సమయంలో రైతులకు రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని వ్యవసాయ వర్గాలు కోరుతున్నాయి.